వెన్నులో వణుకు పుడుతుంది. చైనా అగ్రికల్చర్ మినిస్టర్ 200 కోట్లు అవినీతి చేశారు, లేపేశారు ఉరిశిక్ష. తర్వాత డిఫెన్స్ మినిస్టర్, ఈయన సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ లేపేశారు. ఆ తర్వాత ఈయన ఫారెన్ మినిస్టరు, సెంట్రల్ ఫారెన్ మినిస్టర్ లేపేశారు. ఆ తర్వాత ఈయన సెంట్రల్ ఇంటర్పోల్ ఆఫీసరు లేపేశారు. సో ఈయన అపర కుబేరుడు, చైనాకే అపర కుబేరుడు. జాక్మా చిన్న ఎలాన్ మస్క్ను కుట్టే సత్తా ఉన్నాడు, చిన్న తప్పు మాట్లాడాడు, లేపేశారు. ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం పని ఉంది. చైనాలో సామాన్యుడికి, రాజకీయ నాయకుడికి, అపర కుబేర్లకి శిక్ష ఒక్కటే, ఎందుకంటే కమ్యూనిస్ట్ దేశం. ఇంకా ప్రజాస్వామ్య దేశం ఇండియా విషయానికి వద్దాం. ఇదే రూల్ ఇండియాలో ఉంటే మన ఇండియాలో 95% నాయకులు ఎప్పుడు అందరికీ ఉరిశిక్ష లేరు, కానీ పడవు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆడెవరో రేప్ చేశాడు ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు, ఆడికి ఫస్ట్ ఉరిశిక్ష వేసేసి ఈ సెంట్రల్ మినిస్టర్ పదవిని ఈయన తీసేయాలి. తర్వాత పేపర్లు లీకేజ్ అయ్యాయన్నాను కదా, ఆ విద్యాశాఖ మంత్రి, సెంట్రల్ విద్యాశాఖ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసేయాలి. కానీ జరగదు. ఇండియాలో అవినీతి అక్రమాలు ఉంటాయి. ఎందుకు అంటున్నానంటే హీరోలకు తెలియదు అనుకుంటున్నారు, ఇవన్నీ తెలుసు. వాళ్ళందరూ సైలెంట్గా ఎందుకు ఉంటున్నారు అనుకున్నారు, వాళ్ళకి తెలుసు. యువత మీరు జాగ్రత్తగా వినాలి. ఇది మీరు రాజకీయానికి, ఉద్యమాలకి దూరంగా ఉండాలి. ఎందుకు అంటున్నానంటే నేనే ఎగ్జాంపుల్. మెట్రో మీద ఎందుకు బెట్టింగ్ ఉండాలి అంటే నా మీద కేసులు వేశారు. గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది అని అన్నందుకు. అంతవరకు ఎందుకు గవర్నమెంట్కి అంటే కొన్ని ప్రశ్నిస్తే ఆ భరత తివారీ అనే అబ్బాయిని లేపేశారు, చంపేశారు, ఎన్కౌంటర్ చేసేసారు. అందుకే మీరు సైలెంట్గా ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళు చూసుకుంటారు. ప్రతిపక్షం ఉన్నది దేనికి? ప్రతిపక్షం చూసుకుంటారు. ఉద్యమాలకి